నేను మీరు మీరు చూసేదానికి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏ విషయమైనా కానీ చూసే యొక్క సూచన అనేది చాలా ఇంపార్టెంట్. లేదు, మీరు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో చాలా వరకు మీ సోషల్ మీడియాలో కానివ్వండి, మీరు వేసిన పోస్టర్లో కూడా సేమ్ రిప్లికేట్ అవుతోంది. రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇది పక్కన పెట్టేసి మీరు షేర్ చేసిన సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి పోలిన వినాయకుడి విగ్రహం అని చెప్పి. రైట్, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, ఒకసారి ఆగి మాట్లాడగలుగుతారా ఇఫ్ యూ డోంట్ మైండ్? మీకు లింక్ వేస్తాను, లైవ్లో జాయిన్ అవుతారా సాయి గారు? సాయి గారు, ఐ విల్ ట్రై టు రీకనెక్ట్ హిమ్. ఆయన ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి విగ్రహం అని ఎక్కడ చెప్పలేదు కదా అని అంటున్నారు ఆయన. శివరుద్ర స్వామి గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం అనుకున్నాడు కదా స్వామి, విగ్రహంలో వినాయకుడిని కూర్చోబెట్టుకొని ఆయన గారి యొక్క మర్యాదలని మనం భంగం కలిగిస్తున్నాం ముమ్మటికి. ఇప్పుడు అలాంటిది చేయాల్సిన అవసరం లేదు. పలు విధాలుగా విగ్రహాలు ఈ 4-5 సంవత్సరాల్లోనే మొదలయ్యాయి స్వామి, అంతకు ముందుకు లేదు. ఎక్కడ చూసినా వినాయకుడు నించొని ఉండడం లేదా కూర్చొని ఉండడమే మనకు శుభమైన నిర్ణయాలకి దారి. ఇప్పుడు ఏది పడితే అది చేసేసి భక్తి ఉన్నది మాకు అని నిర్ణయించుకోవడం కంటే, ఇందాక మిత్రుడు లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి నుంచి ఒక మాట వదిలారు, భక్తి కంటే మెట్టి సాయి కుమార్ గారు ఫోన్ లైన్కి వచ్చారు. మెట్టి సాయి గారు ఫోన్ లైన్కి వచ్చారు. సాయి గారు మాట్లాడండి. నా నినాదం ఒక్కటే, తెలంగాణ రైజింగ్ అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి అనే విధానం ఉండే. ఆ విధానాన్ని ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం కోసం పెట్టడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపం మాట్లాడుతూ ఉన్నారు. ఆ రూపం కోసము చూసే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అండి, ఆ రుమాలు తీసేస్తాను, గ్రీన్ రుమాలు, ఎర్ర రుమాలు తీస్తే పవన్ కళ్యాణ్ అది ఆ రూపమే కాదు అసలు, వినాయకుడు రూపం అది కాదనేది కదా చర్చ. వినాయకుడు ఎక్కడైనా షూస్ వేసుకుంటాడా? వినండి, నేను ఒక డాక్టర్ వేసుకున్నాను, డాక్టర్ని. ఆ డాక్టర్ విషయంలో కూడా ఒకటి విధానం ఉండే. ఇప్పుడు మన బ్లాక్ వేస్తే లారీ అయిపోతాడు, వైట్ వేస్తే డాక్టర్ అవుతాడు. ఇక్కడ ప్రొఫెషన్ కాదు అనేది, వినాయకుడికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపం కాకుండా షూస్ వేసి 2 చేతుల్లో నడుస్తూ వెళ్ళినట్టుగా ఈ రూపాలు ఇలా కరెక్టే అంటారా అంటున్నాను నేను. అంటే నీకు కరెక్ట్ అని కాదు, హిందుత్వవాదానికి హిందుత్వ వినోదానికి మేము చాలా దగ్గర ఉంటాం. హిందూ సాంప్రదాయం, మేము పేపర్ అండ్ ఫేస్బుక్ సంబంధించిన హిందువులం కాదు, పక్కా హిందువులం. ఒకటి ఫస్ట్ పాయింట్ రాసుకోండి. వ్యక్తిగతంగా వ్యవహారం వేరా, మనం చేసే రాజకీయం వేరా. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినప్పుడు రాని ఒక ఇబ్బంది, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ రాని ఇబ్బంది కేవలం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో వస్తుందంటే అది వాళ్ళకి రాజకీయ రాజకీయ నాయకులు ఎవరు పెట్టినా విగ్రహాలు పెట్టుకోవచ్చు అంటారు. వాళ్ళు తప్పు చేశారు కదా, వాళ్ళగా మేము కూడా తప్పు చేస్తాం అంటున్నారా? నేను వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పనని వాళ్ళు, నేను తప్పు ఎంత అంటున్నా అంటున్నాను. ఇప్పుడు తప్పు ఒప్పుకుంటున్నారా? మేము తప్పు చేస్తాం అంటున్నారా? మేము వాళ్ళు కూడా తప్పు పడుతున్నాం. నేనండి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంబంధించిన దానిలో కూడా విగ్రహం ఉంది. మీకు పాజిటివ్ ఎట్లా వాళ్ళు రాంగ్ చేశారు. వాళ్ళు చేసినప్పుడు మాట్లాడని హిందూ సంఘాల నాయకులు గాని, ఇప్పుడు నేను చేసినప్పుడు ఎందుకు తప్పు వస్తుంది? మెట్సాయి గారిని అడగొచ్చా? నేను అడగాల క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు. ఏమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంకోటి అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అనలేదు. అక్కడ పెట్టిన పోస్టర్లో మీ పేరు ఉంది కాబట్టి మీ పేరు తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది హిందూ సంఘాలు ఆగ్రహం వెలగక్కుతున్నాయి. ఇక్కడ ఒక విషయం, వాళ్ళు చేసినప్పుడు తప్పు అనే వాళ్ళు ఇప్పుడు నేను చేస్తుంటే ఎందుకు తప్పు అంటున్నాయనంటే, మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్ట లేనట్ట? వాళ్ళు తప్పు అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ వాళ్ళు తప్పు కాదు నేను తప్పు కాదు అనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళు తప్పు చేశారు నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నారా? మీరు నా వర్షన్ సరిగ్గా మీరు ప్రొడ్యూస్ చేస్తారు. నేను మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి చేసినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు పెట్టి చేసినప్పుడు మీకు తప్పులు కనబడుతున్నాయి. ఓకే, అదే ఆర్ఎస్ఎస్, అదే జనసేన. సరే మిమ్మల్ని అడుగుతా నేను, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన విధానం తప్పా కరెక్టా? దాన్ని మీరు తప్పు పడుతున్నారా, ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏనండి, ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ వాయిస్ వినపడితే లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ వాయిస్ నాకు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫోన్ చేశాను కాబట్టి వాళ్ళకు ఫోన్ చేసి అడగండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరైతే చేశారో మీరు అంటున్నారో వాళ్ళు చేసిన విధానం కరెక్టా తప్పా?
వాళ్ళు చేసిన విధానం తప్పైనా కూడా లేదు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు తప్పు అనుకుంటున్నారా ఓకే అనుకుంటున్నారా? తప్పా లేదా కరెక్టా అంతే చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మీరు ఇప్పుడు జర్నలిస్ట్ అండి, మీ విధానం ఏముంది, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, ఓకేనా? అవును. కానీ మీరు చెప్పిన నిజాన్ని అబద్ధం అంటే, వేరే వాళ్ళు చెప్పిన నిజాన్ని నిజం అంటే మీకు ఇబ్బంది అవుతుందా? అర్థం కాలేదు మీ పాయింట్, నాకు అర్థం కాలేదు. మీరు ఎట్లా అడుగుతుంది నాకు ఇప్పుడు? ఈ పాయింట్ నాకు అర్థం కావట్లేదు, మీ మాట మీ భాష నాకు అర్థం కావట్లేదు. నేను అడుగుతుంది ఒకటే, సార్ మిమ్మల్ని అడగండి, మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. మీరు నన్ను అడగండి, నేను జర్నలిస్ట్ గా నేనేం సమాధానం ఎంతవరకు చెప్పాలో నా పరిమితులు ఏమంటే నేను చెప్తాను. బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో అది కరెక్ట్ అనుకుంటున్నారా తప్పు అనుకుంటున్నారా? తప్పా కరెక్టా నాకు తెలియదు. నేను జూలెల విగ్రహాన్ని మీరు పంపించండి, నేను చూస్తాను డెఫినెట్ గా. తప్పు అనే దాన్ని అప్పుడు వాళ్ళు ప్రశ్నించారు. నేను అంటున్నాను ఇప్పుడు అప్పుడు తప్పే, అప్పుడు కాదు. 2011 నుంచి వచ్చిన సినిమాలకు సంబంధించి కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే ఫోన్లో ఆర్టీవీ లైవ్ ఓపెన్ చేయండి. ఈ బాహుబలి విగ్రహాలు ఏంది, పుష్పరాజ్ విగ్రహాలు ఏంది, విగ్రహారాధన కంప్లీట్ గా విగ్రహారాధనకు సంబంధించి విగ్రహాల రూపం లేకుండా పోయి, వినాయకుడికి ఒక రూపం లేకుండా పోయి ఎందుకు ఈ ఫ్రీడమ్ వచ్చింది అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంటే, ఒకవేళ మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహం తప్పు అని అంటే మీరు చేసింది కూడా తప్పే, వాళ్ళు తప్పు కాదు అని అంటే మీరు చేసింది కూడా తప్పు కాదు. అది మీ ఆలోచన వరకు. మీరు తప్పు పడుతున్నారా ఆ విగ్రహారాధనని, లేదు కరెక్టే అనుకుంటున్నారా? ఒకటి చిన్న ముచ్చట, ఆ రోజు వాళ్ళు పెట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడితే తప్పు కాదు. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందుత్వ వ్యవస్థకి ఇబ్బంది. మీరు హిందువులు వదిలేయండి సార్, నేను కూడా హిందువునే, నేను కూడా అంటా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై శ్రీరామ్, నేను కూడా అంటా. నేను హిందువు, నేను అడుగుతున్నా. అయితే వాళ్ళు చేసినప్పుడు తప్పు కానప్పుడు నా తప్పు కాదు, వాళ్ళ తప్పు అయితే నా తప్పే. వాళ్ళ తప్పే అంటున్నా. ఇప్పుడు మీరు తప్పేనా మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ తప్పే, వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళేంటి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ సందర్భం వస్తే నేను వాళ్ళు అడుగుతా. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నాతో పాటుగా లలిత్ కుమార్ అని ఉన్నారు, మీకు బహుశా వాయిస్ వినిపిస్తుంది. లలిత్ కుమార్ గారు, ఆర్ఎస్ఎస్ నిజంగా ఈ విగ్రహారాధన చేసి తప్పా కరెక్టా? ముందుగా సాయి కుమార్ గారికి నమస్కారం అండి. ఒకటే, తప్పా కరెక్టా? ఆర్ఎస్ఎస్ చేయలేదు, కాన్ఫిడెంట్ గా చేస్తే తప్పు, చేస్తే 100% తప్పే. ఒక్క నిమిషం వినిపిస్తారు. ఆర్ఎస్ఎస్ తప్పు చేస్తే కాదు, నరేంద్ర మోడీ గారు పెట్టినా కూడా, మోడీ గారు అట్లాంటిది పెడితే తప్పే అంట. మోడీ గారు పెట్టినా కూడా తప్పే. అది ఇప్పుడు మోడీ గారు ఫోటో పెట్టి పక్కన ఇద్దరు వినాయకులు పెట్టి తప్పది. వినాయకులు మోడీ గారికి పూజ చేసినట్టు ఒక ఉంది విగ్రహం ఉంది, తప్పే, తప్పది. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా వాళ్ళు తప్పు చేసారు కదా, వాళ్ళని తప్పు పట్టలే, మమ్మల్ని తప్పు పట్టరు అనుకున్నారే. మనోజ్ గారు, సాయి కుమార్ గారు మొదట్లో ఏమన్నారు, అది రేవంత్ రెడ్డి రూపం కాదని నేను అక్కడ చెప్పలేదు, అవునని అనలేదు. అదే మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు వారు. రైట్, ఇప్పుడు మీరు తప్పు అని ఒప్పుకుంటున్నారా? మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ఏంటి మరి వాళ్ళు చేసారు కదా, మీరు చేసుకుంటే పోతే మీకు వాళ్ళకి తేడా ఏముంది మరి? సార్ వాళ్ళు తప్పు చేసిన వ్యవహారాలు తప్పు చేశారని మీకు అనిపిస్తుందా? వాళ్ళు తప్ప నేను అంటున్నా. నేను ఒక భారతీయుడిగా, నేను హిందూ సంఘాల తరఫున నేను కూడా చెప్తున్నా, వ్యక్తిగా, అలాంటి హిందువుగా వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళు 100% తప్పు చేశారు. నేను సమాధానం చెప్తున్నా. మీరు తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? వాళ్ళు తప్పు చేసే విధానాన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. సరే, మీరు ఒక హిందువు కాబట్టి జనరల్ గా మనం మాట్లాడుకుందాం. ఏంటి ఈ విగ్రహ ఆరాధన మరీ ఎక్స్ట్రీమ్ గా సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకుల వరకు రావాల్సిన అవసరం ఉందంటారా? ఆయన కట్ చేశారు, కాల్ కట్ అయిపోయింది. ఐ విల్ ట్రై టు రీకనెక్ట్ హిమ్. శివరుద్రస్వామి గారు ఏం చెప్తారు? ఆయన అప్పుడు తప్పు చేశారంటే నేను తప్పని ఒప్పుకుంటున్నాను అంటున్నారు మెట్టి సాయి గారు. కాకుండా అంటే ఆ మిత్రుడు అంటుంది ఏంటంటే, ముందు మీరు అన్నట్టుగానే మనోజ్ గారు, గతంలో మీరు అన్నట్టు అడ్డుకుని ఉంటే ఈరోజు అంతటి ఆలోచన ఆయన గారి ఆలోచన. అప్పుడు లేనిది పొరపాటు ఇప్పుడు ఎలా అవుతుంది అని అన్న దాన్ని, ఏనైనా ఒక సాధువులాగా మా ఆలోచన ఏంటంటే, దేవుడిని విగ్రహ రూపంలో దేవుడి ఆకారంతో పెట్టుకోవడమే. ఎందుకంటే వీళ్ళ వల్ల ఒకళ్ళు ఇద్దరు అన్న విషయం చూడండి, వాళ్ళు అన్నది తప్పు పట్టలేరు, మీరు నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు నా మిత్రుడు అనడం కూడా న్యాయంగా అడగడం చేత ఇక పైన అలాంటిది చేయకుండా ఉండడానికని మనం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాలి. వినాయకులని 3 నెలలు 4 నెలల నుంచి చేయడం మొదలు పెడుతున్న ఎవరైతే చేస్తూ ఉంటారో వేరే ప్రాంతాల నుంచి వచ్చి, కొన్ని ప్రాంతాల్లో